Hi, hello and welcome to Triplex Detergent Soap Gadsari at the Sosari Gold 2 co-presented by Anudex Gold and Silks. సో సరికొత్త ఎపిసోడ్కి స్వాగతం. మా అత్త కోడలు టీంలు ఉన్నారు మనతో. వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఏ టీం అత్తగారు మీ పేరు? నా పేరు సుజాత అండి. సుజాత గారు. ఓకే. కోడలు గారు మీ పేరు? రోష్ని. రోష్ని. మీరేం చేస్తారు? ఇంటర్ సెకండ్ ఇయర్. వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్. సో ఇచ్చాడు అత్తగారు మీ పేరు? నళిని. నళిని గారు. ఎక్కడి నుంచి? మెహదీపట్నం. సో మీరు అందరూ ఒకే చోట ఉంటారా? ఒకే ఏరియాలో ఉంటారు? ఒకటే చోటు ఉంటాం, ఎక్కడ ఉంటామో తెలియదు కానీ ఒకటే ఏరియాలో. ఇవాళ తెలిసింది. వెరీ గుడ్, సూపర్. అండ్ కోడలు గారు? నిహారిక. నా పేరు నిహారిక. నిహారిక. ఏం చేస్తుంటారు? బీటెక్ 4th ఇయర్. ఫైనల్ ఇయర్ ఇప్పుడు. వెరీ గుడ్. సో వీళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకున్నాం. ఇంతకీ ఫస్ట్ రౌండ్ గురించి చెప్పాలి మీకు. సరదాగా ఫస్ట్ రౌండ్లో ఏం లేదు, మీ చేత యాక్ట్ చేపిస్తాం. ఎందుకంటే మీలో భయం పోగొట్టడానికి, నన్ను మీరు భయపెట్టడానికి. సో ఈ బొచ్చులో చీటీలు ఉంటాయి. మీరు చీటీ తీస్తే ఆ నెంబర్ బట్టి మీకు గిఫ్ట్ వస్తుంది. 7. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు పనిష్మెంట్ వీళ్ళకి. ఓకే, గిఫ్ట్ మీకు, పనిష్మెంట్ వీళ్ళకి. మీ అత్తగారు రోజు సెకండ్ షో సినిమాకి వెళ్తున్నారు. ఇంటికి వాళ్ళు లేటుగా వస్తున్నారు. ఆవిడ అనవసరంగా మీరు నిద్రపోతుంటే రోజు ఆవిడ తలుపులు కొడతారు, మీరు తలుపులు తీయాల్సి వస్తుంది రోజు. ఓకే. సో కోడలికి కోపం వచ్చింది. అండ్ కావాల్సి వస్తే ఈ అత్తగారికి తోడుగా ఈ అత్తగారు కూడా వెళ్తుంది ఆవిడతో పాటు. ఇద్దరు అత్తలు కలిసి సెకండ్ షోకి వెళ్తున్నారు. ఓకేనా? సో మీ ఇద్దరు కోడలికి పడట్ల. అక్కడి నుంచి ఇక్కడి నుంచి కష్టం కాబట్టి అత్తలిద్దరు ఒక చోట నుంచోండి, కోడలు ఇద్దరు ఒక చోట నుంచోండి. సో మీ ఇద్దరు కోడళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు. పెద్ద కోడలు, చిన్న కోడలు. పెద్ద అత్త, చిన్న అత్త, ఇద్దరు అత్తలు సెకండ్ షోకి వెళ్తున్నారు. ఓకే, యాక్షన్. వీళ్ళకి ఏం పర్లేదు ఆ రోజు సినిమాకి పోవడానికి. ఏం చేయాలి? పొద్దంతా పగలంతా వంట చేసేసి సాయంకాలం సినిమా కన్నా వెళ్ళొద్దా? మీరు ఏం పని చేస్తున్నారండి? ఎప్పుడు చూసినా సెకండ్ షో. వంట అంతా ఎవరు చేస్తున్నారమ్మా? వంట చేస్తే గిన్నెలు తోవాలి మేము. తోముకోవాలి. ఎందుకు తోవాలి? మరి కోడల కింద ఎందుకు వచ్చారు? మీరు వంటలు చేయరు. ఒక ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే ఆ మాత్రం వెళ్ళరా ఏంటి? వెళ్తున్నారు వాళ్ళు. మిర్చి సినిమా అసలే. అయితే ఏదో ఒకటి కట్ చేసుకొని మార్నింగ్ వెళ్ళండి. అట్లా కాదమ్మా, మేము సెకండ్ షోకే వెళ్తాము. మీరు షిఫ్ట్ చేసుకోండి. కావాల్సి వస్తే నైట్ షిఫ్ట్లు, మీరు మార్నింగ్ పడుకుంటున్నారు కదా, ఎలాగో పొద్దుంతా నిద్రపోతారు కదా. మేము పొద్దు నుంచి వర్క్ చేస్తూ ఉంటాం. నైట్ ఏం వెళ్తున్నారమ్మా? మహా అయితే వారానికి 5 సార్లు వెళ్తున్నారు వాళ్ళు సెకండ్ షోకి, అంతే కదా? వారం అంటే 7 రోజులు వెళ్తున్నారు. సాటర్డే సండే రెస్ట్ తీసుకుంటున్నారు కదా. మీకు ఇస్తున్నాం కదా ఛాన్స్, మీరు వెళ్ళిరండి. ఎక్కడ మీరు ఇంట్లో కూర్చొని ఇదేంటి అజయండి అజయండి అని చెప్తున్నారు కానీ ఇట్లా కాదులే అమ్మా, మేము వింటే ఇంకా మేము మారం. మీరు మారితే మారండి. లేదు కావాల్సి వస్తే మీరు క్యారేజ్ అవి కట్టుకుని సినిమా థియేటర్కి వస్తే ఇంటర్వెల్ లో తింటారు వాళ్ళు. మీరు ఏదో ఇంట్లో కూర్చొని చక్కగా టీవీలు చూస్తున్నారు. పాపం వాళ్ళు ఇంటర్వెల్ ఏం తింటారు? బయటకు వెళ్ళి అక్కడ కూర్చొని సినిమా చూడద్దు. చూడదు ఎంత కష్టపడి. చాలా కష్టపడిపోతున్నారు మీరు, చాలా. వెరీ గుడ్, సూపర్. ఇప్పటి వరకు అత్త కోడలకి ఎవరికైనా ఇలాంటి టాపిక్ ఇస్తే కోడలు పాపం రెచ్చిపోయేది. అండ్ అత్తలేమో ఇంకెప్పుడు వెళ్ళను, సెకండ్ షోకి వెళ్ళను, సర్లే వద్దులే తప్ప. ఇంత చక్కగా సెకండ్ షోకి నేను వెళ్తాను, ఏం చేసి కూడా చేసుకో, కావాల్సి ఇంటర్వ్యూలో నాకు భోజనం తీసుకురాని అడిగారు. చూడండి, సూపర్. సో మీ అత్తలు మీ కోడల దగ్గరికి వచ్చేయండి. సో ఇప్పుడు వాళ్ళ ఛాన్స్ అయిపోయింది, పనిష్మెంట్ వాళ్ళకి ఇద్దాం. ఏ బొమ్మ వచ్చింది? 3. సో ఇప్పుడు మనకు ఒక అద్భుతమైన ఇది వచ్చింది. ఏంటంటే ఇప్పుడు మనం అంతాక్షరి ఆడతాం. ఓకే, పాటలు పాడుకుంటాం. సో పాటలు, అదిగో నాకు అర్థమైందమ్మా, నీ సౌండ్ నాకు అర్థమైంది. సో పాటలు మామూలుగా పాడుకుంటే ఎలా కష్టం కదా. సో మన షో కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి ఈసారి ఏంటంటే నోట్లో వేలు పెట్టుకుని పాట పాడుకుంటాం. ఓకేనా? వెరీ గుడ్. ముందు ఏ టీం? వనసునన్నది ఈ చేయి పెట్టుకో అత్తమ్మ, నీ మొహం కనిపిస్తుంది ప్రజలకి. పాడవా? అట రావే. ఎలా లా లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా సాగెనుగా. గా గలగల పాడుతున్న గోడ. షార్ట్ కట్లు. లా లాలి 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 వటపత్ర సాయికి వరహాల లాలి నా జీవనేశ్వరికి అలా వస్తాయి. ఎక్కడ దిగిన అది ఆ పాట. లా లింగి డాన్స్ అంతే. సహా అత్త మంచి పాటనే ఉన్నాయి చెప్పనా? షాయ షాయ షాయే వర్షా వేలు వేలు వేలు. రా
నువ్వు ఆగత్తా వెరీ గుడ్ సూపర్. సాయి ఇప్పుడు నేను బంగారం తాకట్టు పెట్టిన షాపు నాది. ఓకే సేట్, నా దగ్గర మీ అత్తలు ఇద్దరు గోల్డ్ పెట్టామా? గోల్డ్ తాకట్టు పెట్టారు. నేను సగం నొక్కేసా. ఇప్పుడు కోడళ్ళు వచ్చారు విడిపించడానికి, కానీ అంటే ఆల్రెడీ సగం పోయింది. సో ఇప్పుడు ఏమో మీరు ఇంతే ఇచ్చారని నేను అంటాను, కాదు మేము చాలా ఇచ్చామని మీరు అంటారు. ఓకేనా? సో ఇప్పుడు మీ నలుగురు కలిసి నాతో మాట్లాడు. అటాక్ అటాక్ కొట్టడాలు అలాంటివి చేయకూడదమ్మా, ఓన్లీ జస్ట్ మాట్లాడుకోవడమే. ఓకేనా? మాటలతోటి అటాక్. మాటలతోనే అటాకా? థ్యాంక్ యూ, క్లారిటీ ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. యాక్షన్. సచ్చినోడా సచ్చినోడా సచ్చినోడా. ఏమి అమ్మా మాకి డబ్బులు మీరు తీసుకుని మాకి తిడతారు ఎందుకు? మీరు డబ్బులు తక్కువ చేసి ఇచ్చారు కదండి. గోల్డ్ మీ దగ్గర పెట్టాం కదండి. అవును పెట్టి. మరి ఏది మేము ఇచ్చింది మాకు ఇవ్వాలిగా. మేము ఇచ్చాము, మీరు 2012 ఇచ్చారు, మేము 2014 ఇచ్చాము. 2 ఏళ్ళలో ఎండకి కొంచెం కలగదా? 10 ఇచ్చారు. 2010 2010లో ఇచ్చారు మీరు, ఇది 2014. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం బంగారం కరిగినది. బంగారం కరిగిందా? మీరు కట్ చేశారా? నేనేం కట్ చేయలేదు. అంటే ఇది వరకు గాజు ఇచ్చారు, అది కాస్త ఉంగరమైనది. ఏముంది దానిలో? అదే ఉంగరం ఇస్తే ముక్కు పడకిస్తారా? చెప్పలేను, పొట్టి పిల్లనే ఇవ్వగలం మేము. ఇస్తారు మీరు ఇలాగే అయినా అదేం కుదరదండి, మాకు ఇచ్చేయాలి మీరు. అవునవును, ఇప్పుడు ఆ వస్తువు మీదే కదా, కొంచెం చుట్టూరా గోకినాము, ఎందుకంటే కొంచెం మెరుస్తుంది అని చెప్పి కొంచెం తీసినాము అంతే. షైనింగ్ పెట్టించారా? కొంచెం మెరుపు చేసాము. మాకు షైనింగ్ వద్దండి, మేము ఎంత ఇచ్చాము అంతే. లాభం లేదు కదా. అయ్యో, అంటే ఎక్కువ రోజులు అయింది, ఇంకా మీరు రారేమో అని చెప్పి మొన్ననే సమంత షూటింగ్ అడిగితే పంపించా. ఆవిడ కొంచెం తీయడం వల్ల ఇంకొంచెం తగ్గిందనమాట. అలా తగ్గిచ్చిస్తే ఎట్లాగండి? మాకు కావాలి అంతే. ఇప్పుడు పని చేద్దాము, మీరు తలకాయ చెప్పున ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చేసేయండి, మొత్తం సెట్ చేసేద్దాం. మీకు ఇచ్చే బదులు ఖజానా షోరూమ్ లో కొనుక్కోలేమా ఏంటి? మేము వాళ్ళ జ్యువెలరీ షాప్ కి మా దగ్గర నుంచే పోతాయి. ఎక్కడి నుంచి పోతాయి? అంటే ఇలా అక్కడ కూడా తీసుకెళ్ళి అక్కడ పెడతారా మీరు? లేదు, ఇక్కడ వాటికి రంగులేసి అక్కడ పెడతాము. అదే మేము చెప్పేది. మరి అక్కడ పాడైపోయిన మా దగ్గరికి వస్తే మీలాంటి వాళ్ళకి అమ్మేస్తాం. ఇప్పుడు ఖజానా వాళ్ళకి ఫోన్ చేయాలి. అట్లా అయితే మీరు ఎక్కడి నుంచి ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళు నన్ను వేసుకుంటారు, మిమ్మల్ని ఏమలేదంటే. సో ఇక్కడతో నాకు మీ టాలెంట్ అర్థమైపోయింది, మొత్తం విషయం అంతా తెలిసిపోయింది. కాబట్టి ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. 2 టీంలకి 5 పాయింట్స్ అండ్ గిఫ్ట్స్. ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది, 5 పాయింట్స్, గిఫ్ట్లు కూడా వచ్చేసాయి. గిఫ్ట్ చేతిలో రాగానే మొహాలు వెలిగిపోతున్నాయి. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడిసరి అసోసిరీ కోల్డ్ 2 కో ప్రెసెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో మన వాళ్ళు ఇప్పుడే 2వ రౌండ్కి వచ్చారు. 2వ రౌండ్లో 4 పాటలకి డాన్స్ చేసినప్పుడు నేను విజిల్ వేస్తే మీరు ఆగుతారు. కరెక్ట్గా ఆగితే పాయింట్ వస్తుంది, ఆగిపోతే పాయింట్ పోతుంది. మీ అత్తలు మాత్రం ఆరాంగా రెస్ట్ తీసుకుని ఉంటారు వెనకాల. కానీ మీ విజిల్ సౌండ్ కనుక మీరు ఆగితే వాళ్ళు కొడతారు, మీరు ఆగకపోతే వాళ్ళు కొట్టడానికి లేదు. ఫస్ట్ సాంగ్. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే, కళ్ళల్లోన కత్తులున్న తీవ్రవాదిలా, మాటల్లోన మత్తులున్న మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో
గుడ్ సూపర్. ఫస్ట్ సాంగ్ కి చాలా అద్భుతంగా అస్సలు చెమట పట్టకుండా ప్రశాంతంగా ఉన్న చోట నుంచి మెల్లగా పూర్తి చేశారు సాంగ్ ని. అండ్ విజిల్ సౌండ్ కి ఎగ్జాక్ట్ గా ఆగారు. సో ఇద్దరికి 1 పాయింట్. ఫస్ట్ సాంగ్ కదా కొంచెం అలవాట్లు అలా అయిపోద్ది. రెండో సాంగ్ నుంచి అలా ఉండదులే అమ్మ, ఎవరో ఒక లాక్కుండా ఉంటారు ఇంకా. ఓకే, నాకు కూడా కావాల్సింది అదే. సెకండ్ సాంగ్. మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టావంటే టాపులేసిపోతే ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో సెకండ్ సాంగ్ సూపర్ గా డాన్స్ చేశారు అండ్ కరెక్ట్ టైం కి ఆగారు. సో ఇద్దరు కోడలకి 1 పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. సో మీ స్కోర్లు 2 పాయింట్స్ అయ్యాయి. ఇక ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. మూడో సాంగ్ లోకి వెళ్తున్నాం మనం. అండ్ మూడో సాంగ్ అనగానే అత్తలు రెడీ అయిపోతుంది. వెళ్ళి ఎలాగ వెనక నుంచి అనేది కదా అని వెళ్ళిపోతుంది ఆవిడ. వెళ్దాం అత్తగారు, మనం వెనక రెస్ట్ తీసుకోవాలి. బాగా టైర్డ్ అయ్యాం. అంత దూరం నుంచి బాల్ ఇచ్చారంటే ఎంత కష్టపడినట్టు. వీళ్ళే ఉంది ఆఫ్టర్ ఆల్ డాన్స్ చేశారు అంతే కదా. ఓకే, థర్డ్ సాంగ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ అది ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే ఎందు ఈ ఫీలింగే. ఓ సచిన్ బ్యాటే ఇచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పక్కేసినట్టు ముక్క పూసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్. డార్లింగే ఓరి నా డార్లింగే డార్లింగే బెగిరారో డార్లింగే. నువ్వు చిచ్చు పొట్టి ఎన్నేనో అక్కి పుల్ల రాయ పిల్ల మోగించడం దీపావళి మోత. నువ్వు కత్తి పీట నేనేమో ఆపిల్ అంట నీ పరపర చూపుల కోత నాకు ఇష్టమంట. కలుపు సంట పుట్టల్లే గుప్పు గుప్పు మన్నావే పొట్టి నిండా తల్లేసుకుంటా రాయ డార్లింగ్. గప్పకి నీ కోడల్లే పూటకు ముదిచ్చి ప్రేమగా పెంచుకుంటారో డార్లింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయ డార్లింగ్. ఓకే, కోడలు చాలా అద్భుతంగా డాన్స్ చేశారు. డాన్స్ అంతా చేసి ఏం తెలియని అమాయకురాల్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అతను కూడా చేద్దాం అనుకున్నారు కానీ అప్పటికే ఇంకో ఇద్దరు అనుష్కలు రావడం వల్ల వాళ్ళు కూడా ఎందుకు లేని అయిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో బి టీం కోడలు మీరు ఆగారు, ఏ టీం కోడలు మీరు ఆగలేదు. సో పాయింట్ మీకు వచ్చింది. ఇక చిట్ట చివరిది లాస్ట్ సాంగ్ మిగిలింది. దీన్ని బట్టి రౌండ్ విన్నర్స్ ఎవరో తెలిసిపోతుంది. ఓకేనా? అతను మీరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, టైర్డ్ ఏం అవ్వలేదు కదా? అతను కూల్ డ్రింక్ కానీ కొబ్బరి నీళ్ళు ఎంత అవుతారా? పర్లేదు, అంత ప్రాబ్లం లేదు. ఓకే, వెరీ గుడ్. లాస్ట్ సాంగ్.
मूछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मूछों को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैंस डोंट मिस द चांस और रजनी फैंस डोंट मिस द चांस चलो जवानी भरा जोर सीवे जान रजनी दा फैन सीवे जान चलो जवानी भरा जोर सीवे जान रजनी दा फैन सीवे जान डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा डिस्को में जब ये गाना बजेगा ऑन द फ्लोर आना पड़ेगा लुंगी को उठाना पड़ेगा स्टेप करके दिखाना पड़ेगा और द रजनी फैंस डोंट मिस द चांस और द रजनी फैंस डोंट मिस द चांस नाइटी क्लब में आया मैं तो मुझको रोके అండ్ కోడలు ఇద్దరు బాగా డాన్స్ చేశారు కానీ మేము అడగగానే అత్తలు కూడా డాన్స్ చేసినందుకు రెండు టీంలకి 1-1 పాయింట్. సో ఉన్న స్కోర్స్ ప్రకారం మనం 3 పాయింట్స్లో ఉన్నాం అండ్ మనం 4 పాయింట్స్. కంగ్రాచులేషన్స్ కోడలు గారు, నవ్వండి పర్లేదు, మనమే గెలిచాం. సో మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్. సో మీ స్కోర్ అయింది 8 అండ్ మీ స్కోర్ అయింది 9. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గార్డ్ శ్రీగత సోసరి గోల్డ్ 2 కో ప్రెసెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో 3వ రౌండ్ పుచ్చకాయల రౌండ్ ఇది. సో అత్త కోడలు చక్కగా కబుర్లు చెప్తూ పుచ్చకాయలు తింటారు, మనం సరదాగా జోకులు చెప్పుకుంటాం, పొడుపు కథలు అడుగుతాం, అన్ని విషయాలు చేసుకుంటాం అండ్ సరదాగా టైంలో పనిలో పని మీరు అది కూడా తింటారు. చక్రం చక్రంలాగే ఉండాలి కానీ మధ్యలో ఎర్రదంతా మాయమైపోవాలి. ఓకే, ఓన్లీ తెల్ల చక్రం మాత్రమే మిగలాలి అందులో. ఓకే రాము? త్రీ, 2, 1 గో. అత్తగారు ముందు తిన్న పుచ్చకాయ రింగ్ ఇంకా పూర్తిగా అవ్వలేదు మీకు, అది పూర్తి. సుశీల మెల్లగా అమ్మా. అత్త మేము పొడుపు కథలు అడుగుతాను. ఆ ముక్క నోట్లో నవిలే లోపల అడిగి లోపల నేను ఆలోచిస్తాను, నాకు టైం పడుతుంది. క్లాస్ రూమ్ లో టీచర్ అడిగారంట డేటీ వాళ్ళు నించోని అంటే ఒక నించోడు ఎందుకు? క్లాస్ రూమ్ లో టీచర్ ఏమడిగారు? బద్దకం వస్తుంది నించోడి అన్నాడు. బద్దకు వస్తుంది నుంచోండి అన్నాడు. బద్దగస్తు నుంచోండి అన్నాడు. ఎందుకు నుంచోలేదు? ఎందుకు నుంచోండి? ఆల్రెడీ ఆయన నుంచి ఉన్నాడు కదా. ఒక నించోలేదు ఎందుకు? ఒకడే నుంచోలేదా? బద్దగస్తులు నుంచోండి అంటే అందరు నుంచున్నారు కానీ ఒకడు నుంచోలేదట. అంటే అతనికి నాలాగా బద్ధకం కాబట్టి అతను నుంచోలేదు. నించోడానికి కూడా బద్దకం కాబట్టి. అదే నేను చెప్పింది అదే కదా. వెరీ గుడ్, శభాష్ ప్రదీప్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ పొడుపుగా తడుగుతాను ప్రదీప్. దాని రూపు చెరుకుగడ. దాని రూపు చెరుకుగడ. చెరుకుగడ. దాని ఆకు తామరాకు. దాని ఆకు తామరాకు. దాని పూలు రేగు పూలు. దాని పూలు రేగి పూలు. దాని కాయలు ద్రాక్ష గుత్తులు. దాని కాయలు ద్రాక్ష గుర్తులు. అది ఏమి? అది ఏమి?
దాని రూపు చెరుకు గడ, దాని ఆకు తామరాకు, దాని కాయలు ద్రాక్షకాయలు, దాని పూలు రేగు పూలు. దాని పూలు రేగి పూలు. పాము చీ కాదంట. ఆ. దాని రూపు చెరుకు గడ, దాని ఆకు తామరాకు, దాని పూలు రేయి పూలు, దాని పళ్ళు ద్రాక్ష పళ్ళు. అది జంతువా కాదా? కాదు, ఎవరు చెప్పలేరు, చూడండి. ఎవరు చెప్పలేరా? మొగల్ రేకులు. ఏమత్తమ్మా నువ్వు కూడాను, ఏదో నిన్ను నమ్ముకుని నేను చెప్తే చూసా. అయ్యయ్యో. ఆకాశం. ఆమదం చెట్టు. వాళ్ళు చెప్పారు. ఎవరు వాళ్ళు? అయ్యయ్యో భలేవారండి. నేను ఆలోచించాను అత్తమ్మా, నేను ఆలోచించా. ఆమదం చెట్టు రైట్ ఆన్సర్, వెరీ గుడ్. ఇప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న. బాబు మీరు ఎప్పుడైనా ఇలాంటి పుచ్చకాయ తిన్నారా? అదేం ప్రశ్న? అదే మరి ప్రశ్న. నేను పుచ్చకాయ మామూలుగా కట్ చేసి టూత్ పిక్ తో గానీ ఫోక్ తో గానీ. మరి మేము ఎలా కనిపించాము? యా, మీరంటే గడిసరెత్త సొసరికోళ్ళు కదా, అందుకని ఏదైనా స్పెషల్ ఉండాలని మీకు. అవును, ఇలాంటివి పెడతారా? ఓహో. ప్రశ్న అడగండి, పొడుపు కదా అడగండి, మేము విప్పిదము. ప్రజలారా, ఈ జుట్టానికి అటువంటి కోడి వెళ్తాను. మీ జుట్టు అంటే మీ జుట్టు అంటే అలా ఉందంట. నా జుట్టా? అయ్యో పిచ్చిదానా, రేపు పొద్దునే లేవగానే తలస్నానం చేసి ప్లగ్లో వేలు పెట్టు. 5 నిమిషాల్లో నీ హెయిర్ మొత్తం షాక్ లాగా. ఇంకేనతో విశేషాలు? ఇంకో పొడుపు కదా. మీరు బాగా కష్టమైన అడుగుతున్నారు, భలే ఉన్నాయి. మా వాళ్ళే అంతసేపు ఆలోచించారంటే చాలా కష్టమైనది అది. ఇంకొకటి అడుగుతాను. ఇంకోటి అడగండి. వచ్చేటప్పుడు తెల్లగా ఉంటుంది, మధ్యలో పుల్లగా ఉంటుంది, తర్వాత కమ్మగా ఉంటుంది. మామిడి పండు. తెల్లగా ఉంటుందా? మామిడి పండు తెల్లగా ఉంటుందా వచ్చేప్పుడు? మరి అమ్మాయికి రాళ్ళరా. తాటికాయ. తాటికాయ తెల్లగా ఉంటుందా? చింతపండు. చింతపండు తెల్లగా ఉంటుందండి, మన రంగులో ఉంటుంది. ముందు చేదుగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ముందు పుల్లగా ఉంటుంది, ముందు తెల్లగా ఉంటుంది, తర్వాత పుల్లగా ఉంటుంది, తర్వాత కమ్మగా ఉంటుంది, దాని తర్వాత కమ్మగా ఉంటుంది. ఏమి కళ్ళు కాదా? ముందు తెల్లగా ఉంటుంది, మధ్యలో పుల్లగా చిల్ల కమ్మగా. కాదా? అయ్యో కాదంటారా? కాదంటరా? నాకు అలాగే అర్థమైంది అది. అంటే దీన్ని బట్టి అర్థమైంది నాకు. పెరుగు, ఇంకా పాలు, ఇంకొకటి నెయ్యి. వెరీ గుడ్. మధ్యలో పుల్లగా ఉంటుందా? పాలు, పెరుగు, నెయ్యి. పాలు ముందు తెల్లగా ఉంటాయి, తర్వాత పెరుగు పుల్లగా అవుతుంది, దాని తర్వాత నెయ్యి కమ్మగా అవుతుంది. ప్రదీప్ చెయ్యి. ఓకే, కళ్ళుకి పాలకి చాలా తేడా ఉందిరా. ఎప్పుడదే? రెడీ? ఓకే, సూపర్. అత్తగారు చక్కగా కోడికి ఎలిగినట్టు మొత్తం అన్నింటిలో కెలికారు, కానీ ఏది పూర్తిగా తినట్లేరు. మీరు పూర్తిగా తిన్నాం అని అనుకున్నవి కొంచెం ముందు పెట్టండి.
ఇటు సైడ్ 8 పూర్తిగా తిన్నారు. కానీ ఇటు సైడ్ 8 పూర్తిగా తిన్నారు. ఇటు సైడ్ పూర్తిగా 9. సో ఇటు సైడ్ 8 పాయింట్స్, ఇటు సైడ్ 9 పాయింట్స్. రండి, కంగ్రాచులేషన్స్. పట్టుకోండి అలాగే. వెరీ గుడ్. పట్టుకో, పుచ్చకాయలు తిన్నావు కదా. సో ఇద్దరు సమానమైన స్కోర్లో ఉన్నారు. సో నెక్స్ట్ రౌండ్లో ఏం జరుగుతుందో చూద్దాం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి గోల్డ్ 2 కో ప్రెసెంటెడ్ బై అనుటెక్స్ గోల్డ్ అండ్ సిల్క్స్ లో 4వ రౌండ్. అత్త కోళ్ళు ఇప్పుడు పాటలు పాడతారు. ఈ కార్డ్బోర్డ్ మీద కొన్ని యాక్టర్స్ ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ బట్టి ఆ కాంబినేషన్ పాట పాడాలి. ఓకే, పాట తెలియగానే విజిల్ వేయండి. విజిల్ వేసిన వెంటనే నేను చెప్తాను ఎవరేసారో వాళ్ళు ఫస్ట్ పాడాలి. ఈచ్ సాంగ్కి 2 పాయింట్స్ వస్తాయి. 2 లైన్స్ మినిమం పాడితే. ఓకే, ఫస్ట్ కార్డ్ బి టీమ్. చిలుకా క్షేమమా, కులుకా కుశలమా, తెలుపుమా అమ్మా. రండి 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 దయచేయండి, మాకెంతో ఆనందం సుమండి, సంతోషం సుమండి. రండి రండి దయచేయండి. 2 పాటలు 2 ముక్కలు పాడినందుకు 2 పాయింట్స్. సూపర్. రెడీ, నెక్స్ట్ సాంగ్ ఇంకా ఈజీ. బి టీమ్. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. చూపులకై వెతిక, చూపుల్లోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా, తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. వెరీ గుడ్, 2 పాయింట్స్. సో మీ స్కోర్ అయింది 4. మనం ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు కాబట్టి విజిల్ తొందరగా వేస్తే మనం పాడే ఛాన్స్ వస్తున్నాడు. 3వ కార్డ్ ఏ టీమ్. వాన ఏదో ఉన్న అవును, వాన ఉంది, తెలుసు, వాన ఉంది కానీ ఎండాకాలం. అదే అర్థం కాదు. నీ ఎదలో నాకు చోటే వద్దు, అదే అదే నా ఎదలో చోటే కోరవద్దు, తర్వాత మన ఎదలో ప్రేమలు మాటలొద్దు, ఇది పై పైన మాటలులే. అరే వాన జడి వాన. అంతే వచ్చామా. మీరు ఎన్ని ముక్కలు పాడినా నేను క్లూ ఇచ్చాక పాడినందుకు 1 పాయింటే మీకు. సో మీ స్కోర్ 4, మీ స్కోర్ 1. కోళ్ళ గారు కోప్పడకండి, ఊరికనే ఇచ్చాను అంతే. ఓకే, నెక్స్ట్ సాంగ్. రెడీ, బి టీమ్. నువ్వని నేనని నీవులా నిజమని చెప్పినా వినదా ఇకనైనా, నీవని నేనని నీదులా నిజమని చెప్పినా వినదా ఇకనైనా. 2 పాయింట్స్. సో మీ స్కోర్ వెళ్ళింది 6కి. మనం ఏక్ నిరంజన్ 1. ఇది పాడతారు, ఇది నాకు తెలిసి 2 టీములు పాడతారు. విజిల్ ఎవరేస్తే ఫస్ట్ వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. నెక్స్ట్ కార్డ్ ఏ టీమ్. గుండె జారి గల్లెంత అయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళెంత అయ్యిందే. తర్వాత సినిమా పేరు 2 సార్లు చెప్పావు నువ్వు నాకు, అంతే. నా పాట పాడలేదు ఇంకా. అదిగో పాడాం కదా. అదే ఆ 2 లైన్లు సినిమా టైటిల్ అది. విజయగలని టైటిల్ అది. అదే 2 సార్లు చెప్పావు. బి టీమ్. సూటిగా చూడకు, సూదిలా గిల్లకు, ఎదురు మనసులో ఇది వరకు. ఓకే టీచర్, వెయిట్. పోన్లే అమ్మ. ఏ టీమ్. సూదిలా. అదే పాట అమ్మా. ఓకే ఓకే. సో అంతకంటే మంచి పాటలు రాలేదా మీకు అందులో? ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు,
నడుముని మలి పెడుతూ సొగసే. ఏం రో ఈ పాటలు? వీళ్ళిద్దరు కలిసి 2 సినిమాలు చేసినారులే. రెండు సినిమా చేస్తే పేర్లు అడిగితే చెప్తాం. 12 పాటలు ఉన్నాయి అందులో. ఏది ముక్కల కింద ఒక్కటి పాడతారా? అయ్యా ఇంత పాట రచ్చ రచ్చ చేస్తలే మీరు. ఒక్క సాంగ్. అరే అరే ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా నీ ప్రేమను కోర్చే మునిగింది వేళ తెలుసా నీకైనా ఉంటాయు హలో ఉన్నావు పిరిలో నువ్వేలే ప్రియా ఐ లవ్ యూ అని తలచినదే నిన్ను ప్లగ్ పెట్టడం మర్చిపోయారు అంతే వీళ్ళు. ఓకే సో ఇద్దరికి పాయింట్లు లేవు ఈ సాంగ్ కి. సో మీ స్కోర్ ఎక్కడుందమ్మా? 1లో. మన స్కోర్ 6 పాయింట్స్. బి టీమ్. ఎందుకో ఏమో తొలి తిరిగాను మనసే పించి పరుగులు తీసే వెలిగించను ఆశే ఎందుకో ఏమో ఏదో గజిబిజిగా అనిపించే ఎంత ఏదో తరవని వాళ్ళు వింటే చాలా ఆనందపడతారు. ఇంచుమించు మా సినిమా పాటలోకే ఉంది అని అనుకుంటారు వాళ్ళు. అంత బాగా వచ్చింది పాట. 2 పాయింట్స్. సో మీ స్కోర్ 8. ఓకే ముందు విజిల్ అయ్యమ్మా. ఈ సాంగ్ నువ్వు పాడతావు నాకు తెలుసు, లేకపోతే అత్తగారైనా పాడతారు. బి టీమ్. సరసాలు చాలు శ్రీవారు వేల కాదు విరహాల జోరు ఇంతైనా వీలు కాదు వంటింట్లో రాగాలు ఉంది మ్యాటనీ క్లాట ఉంది దేనికో ఓటు చెప్పరా లెక్చర్ ఉంది మిస్టరీ దేనికో ఓటు చెప్పరా జగడ అంటే బోరు బోరు హిస్టరీ క్లాస్ అంటే యమాబా జగడ 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 జాంజా. సూపర్. అదే మనం పుట్టక ముందు వచ్చిన సినిమాలు మనకు ఎలా తెలుస్తాయి కదా అత్తమ్మ. ఓకే సో మీ స్కోర్ అయింది 10. ఒక్క జీరోనే కదా మైనస్. అంతే కదా. అంతే కదా. సున్నా ఇటుంటే ఏంటి, అటుంటే అటుంటే ఏంటి? ఈ 1కి ఇటు ఉంది, మరి 1కి అటు ఉంది అంతే. ఎప్పుడైనా 1 1 అనుకోకపోతే బతకలేము. కరెక్టే. 1 1 1 కరెక్టే. లాస్ట్ సాంగ్. ఓకే గురుగారు పాట చంపేస్తారు మీరు నాకు తెలుసు. ఏ టీమ్? హే చికితా కుమస్తాస్ చాహేల్ అయితే అగస్తాస్. జాయిన్ అయితే ఆగస్టు, జాయిన్ అవ్వకపోతే సెప్టెంబరా? బి టీమ్. ఏ చికిత్సా జిమస్తాస్ జాయ్ అంటే స్తాస్ హంసదారా నిందిస్తాస్ ప్రేమిస్తాస్. పోను పని చేద్దాం. ఏ టీమ్? కేవు కేక స్వామి రంగా కేవు కేక కొప్పున పూలెట్టుకొని బుగ్గలెట్టుకొని ఇదంతా నేను వెళ్తుంటే కేవు కేక. 2 లైన్లు అయితే బాబాజీ కేక. ఓకే వెరీ గుడ్. సో 2 పాయింట్స్ వచ్చాయి. 3 మొత్తం కలిపి. అబ్బా 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 అబ్బా. గోవిందా, గోవిందా. ఇటు 3 పాయింట్లు, ఇటు 10 పాయింట్లు. 10 పాయింట్స్. కంగ్రాచులేషన్స్, ఈ రౌండ్ విన్నర్స్ మీరు. సో చాలా కష్టపడి ఆడే మనందరం కలిసి 4 రౌండ్లు వచ్చాయి. ఇప్పుడు మన స్కోర్ 10 యాడ్ అయింది పాత స్కోర్కి. అండ్ పాత స్కోర్కి 3 పాయింట్స్ యాడ్ అయిపోయాయి. 20. ఎక్కడికో వెళ్ళిపోయాం మనం. వెరీ గుడ్. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గారు శ్రీహత్త సోసరి గోల్డ్ 2 కో ప్రెసెంటెడ్ బై అనుటెక్స్ గోల్డెన్ సిల్క్స్ లో లాస్ట్ రౌండ్ అత్త కోడలు ఇప్పుడు టైటిల్ కోసం పోరాడుతూ ఉంటారు. చాలా సింపుల్ గా, చాలా ఈజీగా ఇక్కడున్న ఒక్కొక్క బాల్ ని నోట్లో పెట్టిన గరిటె మీద పెట్టుకుని తీసుకెళ్లి ఆ రింగ్ లో వేసేయాలి. ఓకే సో ఎలాగో నోట్తో పని పెట్టారు కాబట్టి చేతులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి చేత్తో ఈ బాల్ పట్టుకోవాలి. చేత్తో పట్టుకుంటే చేతులు పెడతాయి కాబట్టి నెత్తి మీద పెట్టుకుంటే చక్కగా కుండలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయి బాల్ అందులో వేసి వచ్చేస్తారు. సో ఇప్పుడు మీరేంటంటే అక్కడ దాకా వెళ్ళి వేసేంత వరకు అది నెత్తి మీద ఉండాలి. వేసేసిన తర్వాత తీసుకుని పరిగెత్తుకుని మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు, లేదా అలాగే పెట్టుకుని కంటిన్యూ చేయొచ్చు. ముందు అత్తలు ఆడి చూపిస్తారు ఎలా ఆడాలో, దాన్ని బట్టి కోడలు ఆడుకుంటారు. ఓకే క్లబ్స్. బాల్ పెట్టండి. 3, 2, 1 గో. ఇక అత్తమ్మ పాటల్లో మొత్తం వాళ్ళు పాడేశారు. స్కోర్ అటే ఉంది ఎక్కువ. మనం కొంచెం ఫాస్ట్గా ఆడాలి. పాయే. ఓకే
ఎన్ని కష్టాలు వచ్చాయి అత్తమ్మ, అక్కడ దాకా బాగానే తీసుకెళ్తున్నాం, అక్కడే నాశనం. ఈసారి మెల్లగా కూర్చుని రాళ్ళని అందులో వేయవలనగా కోరుతున్నాము. మెల్లగా మెల్లగా. వెరీ గుడ్, సూపర్. ఏమైనది? కోడలే వణుకుతుంది, మరి అత్త ఎందుకు వణుకదు? పైన బాల్ని పట్టుకోనా? బరువుగా ఉందా? రోజు పొద్దునే లేవగానే ఈ ఆట ఒకసారి ఆడుతూ ఉండండి అత్తగారు, బాగా ఫిట్గా ఉంటాం. రాశి ఫలాల్లో సరిగ్గా రాసి లేదు ఇవాళ మనకి. యు మీన్ జాగింగ్? అత్తమ్మా కమాన్ పరిగెత్తు. టైం అయిపోతున్నది. మన అంతాక్షరి ఆడుకుందాం. ఒక పాట పాడు. అందమైన మనసులో వింతాల జడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో. కాకి. కాతో పాడాలి. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే. దా 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 దా. రెడీ? దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెల ధరా, దంచు దంచు బాగా దంచు. 10 9 8 7 6 5. ఓకే, అయిపోయి. సో ఇప్పుడు అత్తల ఛాన్స్ అయిపోయింది. సూపర్గా ఆడారు అత్తలు క్లబ్. సో ఇప్పుడు కోడల ఛాన్స్. కోడలు ఎలా ఆడతారో చూద్దాం. 3 2 1 గో. నువ్వు గరిటని చూస్తున్నావు అమ్మా? పైకెత్తి గరిటని, నాలుగిత అను పైకి లేస్తుంది. పైన పడవాడు వంగరాదని పడిపోదా. అత్తగారు, మీ కోడల పేరేంటి? నిహారిక. నిహారిక నిహారిక తొందరగా బాలేయిక బాలేయిక. వాళ్ళు లీడింగ్ లోకి వస్తున్నారు. టైమ్ అప్. ఏమైనా అందులో పడిందా? అందులో ఎందుకు పడుతుందిలే. క్లాప్స్ కమ్ ఆన్. సో ఏ టీమ్ అండ్ బి టీమ్ అత్త కోడలు చాలా బాగా ఆడారు, ఎంతో కష్టపడి ఆడారు లాస్ట్ రౌండ్. అంటే పుచ్చకాయలు ఎక్కువ తిన్నారు కాబట్టి అరుగుతుందని గేమ్ పెట్టాం, అంతే, అంతకంటే ఏం లేదు. సో ఇప్పుడు ఏ టీమ్ అత్త కోడలు ఇద్దరు కలిసి 14 బాల్స్ తీసుకొచ్చారు మీరు. అండ్ మన పాత స్కోరు 20 20 ప్లస్
14 34. 34. ఇటు సైడ్ మన 4 రౌండ్లు కలిపి మన స్కోర్ 27. అండ్ ఇప్పుడు మనకి 16 పాయింట్లు వచ్చాయి. సో 27 + 16 43 పాయింట్స్. కంగ్రాచులేషన్స్, ఇవాళ టైటిల్ విన్నర్స్ మీరు. అండ్ మీకు ఇప్పుడు వీళ్ళు పైకి నవ్వుతో మీకు సన్మానం చేస్తారు. కంగ్రాచులేషన్స్ నలుగురికి. ఎంతో సరదాగా పార్టిసిపేట్ చేశారు, ఎన్నో కబుర్లు చెప్పారు మాకు, ఎంతో దూరం నుంచి మా షో కోసం ఈ ఎండలో చక్కగా సరదాగా ఆడుకున్నారని మేము కోరుకుంటున్నాము. సో మీ చేతుల మీదుగా ఆ బంగారు కిరీటాలను వాళ్ళకి అందజేయాల్సిన కోరుతున్నాం. అండ్ అలాగే పట్టు చీరలు, అలాగే గడిసిరి అత్త సోసరి కోళ్ళు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ అండ్ మీ ఇద్దరి కోసం ఒక స్పెషల్ గిఫ్ట్. రండి. ఓకే, సో మీ నలుగురిలో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో అవుతారు. అండ్ ఆ ఒక్కళ్ళు కోడలు గారు, కంగ్రాచులేషన్స్. ఎంత కష్టమైనా సరే మీరు పుచ్చకాయలు తిన్నారు, మాకు అది అర్థమైంది ఆ కష్టం. సో మీ నలుగురు మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ మీ ఇంట్లో వాళ్ళని, చుట్టాలని అందరిని అడిగారని చెప్పండి. మరో ఎపిసోడ్లో మరో అత్తగొడల టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. థ్యాంక్ యూ.